Audio Jungle. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయింది గీతగోవిందం రిలీజ్ అయిందండి. ప్రపంచంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్, ఆడియన్స్, తర్వాత దానికి వచ్చే కలెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. అదే ఒకసారి షేర్ చేసుకుందామని అనిపించింది. సో అంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అరవింద్ గారికి, వాసు గారికి అండ్ విజయ్ దేవరకొండ గారికి, వాళ్ళందరితో పాటు ఒక మంచి చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించిందండి. సో అంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక 2 years బ్యాక్ ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే ఫీడ్బ్యాక్ వస్తుందో థియేటర్స్లో కానీ తర్వాత రెవెన్యూ సైడ్ కానీ అన్ని రకాలు చాలా ఆనందంగా ఉందండి. అంటే నేను డైరెక్ట్ అయ్యి 10 years అయింది. 2008లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందండి. 2018 ఇది. ఈ 10 yearsలో నేను టోటల్గా 6 movies డైరెక్ట్ చేశాను. సో అందులో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఆడనవి కూడా ఉన్నాయి. బట్ ఈ గీతగోవిందం అనే ప్రాజెక్టు నాకు డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ ఒక పునర్జన్మను ప్రసాదించిందండి. సో దీని అంతటికి కారణమైన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మిత్రులకు, నన్ను నమ్మి నాతో సినిమా తీసిన అరవింద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రిలీజ్ రోజు కృష్ణ గారు మాట్లాడినారు, అదే ఇప్పుడు స్టార్ లీగ్లో చేరాల్సిన డైరెక్టర్ 10 ఏళ్ళుగా అవునండి సో ఇప్పుడు మీరు ఈ సక్సెస్ 102 కోట్లు వచ్చింది కదా సినిమా. నన్ను సండే మీరు ఏమైనా స్టార్ లీగ్లో చేరామని అనుకుంటున్నారు? అది స్టార్ లీగ్లో చేరామండి. దానికి ఏం కొలమానం ఉండదండి. అక్కడ కృష్ణ గారు అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, బాగా ఒక ఆల్మోస్ట్ 10 years నుంచి. నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి తను అబ్జర్వ్ చేస్తుంటాను నన్ను. సో దానివల్ల ఏదో అభిమానంతో అలా అన్నారు. బట్ అదే ఈ 100 కోట్లు వస్తేనే స్టార్ డైరెక్టర్ లేదంటే ఏంటంటే అది మీరు చెప్పాలండి. అవునండి. డెఫినెట్గా ఇట్స్ గుడ్ అండి. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి ప్రేక్షకులు కానీ భగవంతుడు కానీ అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళకముందే ఫోన్ చేశారండి. సినిమా చూసే ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి సినిమా, చాలా బాగుంది, బాగా తీసామని. అంటే అన్నయ్య అయితే, పూరి గారు అయితే రైటింగ్ చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్గా, ఎక్కడ తొందరపాటు లేకుండా, అంటే నీ పాత సినిమాల కంటే చాలా మెచ్యూర్డ్గా ఉంది ఫిల్మ్ ఇది అని చెప్పారండి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.